నక్కల మీదకి వస్తే వారవదరాలకు. ఫ్రెండ్స్, ఎన్బీకే 109 సినిమా గురించి మరో అదిరిపోయే న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. బాలయ్య గారిని ఢీ కొట్టడానికి మరో విలన్ రంగంలోకి దిగబోతున్నాడు. ఈ విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నందమూరి నరసింహ బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో వస్తున్న మూవీ ఎన్బీకే 109. ఈ మూవీ బాలయ్య గారి కెరియర్లో ఎంతో భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారట మూవీ మేకర్స్. దీనికి తగినట్లే నటీనటులను కూడా చిత్ర బృందం ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విలన్గా హిందీ నటుడు బాబీ డియోల్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యాడు కూడా. ఇకపోతే బాలయ్యను ఢీకొట్టే మరో విలన్ క్యారెక్టర్లో మరొక నటుడు కనిపించబోతున్నాడు. ఈ మధ్యనే దసరా సినిమాలో విలన్గా నటించాడు షైన్ టామ్ చాకో. ఈయన మలయాళీ నటుడు. ఇప్పుడు ఎన్బీకే 109 సినిమాలో బాలయ్యను ఢీకొట్టే విలన్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడట. త్వరలోనే ఈ సినిమా షూటింగ్లో కూడా ఈయన జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈయన క్యారెక్టర్ దసరా సినిమాలో లాగే చాలా క్రూరంగా ఉండబోతోందట. ఈ సినిమాలో బాలయ్య గారితో నటించే ఛాన్స్ రావడం అదృష్టంగా భావిస్తున్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించడం జరిగింది. దేవర సినిమాలో కూడా ఒక ముఖ్యమైన క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు ఈ యాక్టర్. దీంతో సోషల్ మీడియాలో బాబాయ్ అబ్బాయి సినిమాలో ఒకేసారి ఛాన్స్ కొట్టేశాడని పెద్ద ఎత్తున కామెంట్లు వినిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.